మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏదైతే నాసిరకంగా నిర్మాణం చేపట్టారో నిర్మాణం కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందినటువంటి ఘటన నెల్లూరులో కేఎన్ఆర్ స్కూల్లో చోటు చేసుకుంది. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు ఆదిత్య సాయి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయి, చెప్పండి, అసలు ఎగ్జాక్ట్గా నిన్న ఏం జరిగింది? విద్యార్థి నాయకుడిగా మీకు ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి నాడు నేడు కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఏదైతే అదనపు తరగతులు నిర్మించేదానికి ఒక ప్రభుత్వం నాడు నేడు అనే పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే దాంట్లో భాగంగా వాళ్ళకి కాంట్రాక్టర్లు సగం బిల్లులు చెల్లించకుండా నాసిరకంగా పనులు చేసినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విండో షేడ్ ఏదైతే ఉందో దాన్ని అది పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 9 ఏళ్ళ 9th క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థి వాళ్ళ చుట్టుపక్కల ఓజిలి మండలం అంటే దాదాపు నెల్లూరు నుంచి కూడా ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ వాచ్మెన్గా వాళ్ళ తల్లిదండ్రులు పనిచేసుకుంటా ఇక్కడ విద్యార్థికి మంచి చదువు, మా కేఎన్ఆర్ పాఠశాల అంటేనే రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు చదివేటటువంటి స్కూలు. ఈ స్కూల్లో చదువుకుంటే మా అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈ స్కూల్లో చదివిపిస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ ఆ చిన్నారి మృతికి ఎవరు బాధ్యులు? ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ మాస్టరు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 1500 మంది స్ట్రెంగ్త్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కేఎన్ఆర్ పాఠశాలలో దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 600 మంది ఉండే స్ట్రెంగ్త్లో 2 టీచర్లు, ఒక పీఈటీ మాస్టర్ ఉంటే ఎంతమంది కంట్రోల్ చేయగలుగుతారో చూడాలి. ప్రధానంగా ఇక్కడ ఆయన విద్యార్థులు ఎటుపోతున్నారో ఆ చిన్నపిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి చెప్పాలి, జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి టీచర్లు కూడా కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకో ఉండాలి. ఎంతోమంది శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, అలాగే ఎంపీలు ఉన్నారు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ఈ బిల్డింగ్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత హెడ్ మాస్టర్ చెప్పాలి. కనీసం విద్యా సంఘాల దృష్టికైనా తీసుకొచ్చి అందరి దగ్గర తీసుకొని విరాళాలతో పూర్తి చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రాణం పోతే 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది ఎంతవరకు ఆ ప్రాణం తిరిగి వస్తుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ని అందరం కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా జిల్లా విద్యాశాఖ అధికారులు దీని మీద ప్రత్యేకంగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఏర్పాటు చేసి ఈ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ని వెంటనే తీసుకువచ్చి కాంట్రాక్టర్ మీద కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద కూడా బాధ్యులుగా చేసి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలా. దీంట్లో కూడా విద్యార్థి జేఏసీగా కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి ప్రభుత్వ పాఠశాలకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా ఇవాళ ఈ యొక్క సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన వెంటనే కూడా స్పందించారు. దీని మీద మరింత లోతుగా దర్యాప్తు చేసి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జిల్లా అట్రాసిటీ మెంబర్ మురళి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మురళి, చెప్పండి, జరిగిన సంఘటన తెలుసు కదా, దీని మీద మీరు చూశారు సంఘటనా స్థలాన్ని, ఏమంటారు? చాలా దురదృష్టకరం. నిజంగా కూడా 14 సంవత్సరాలు ఒక బిడ్డని అన్ని విధాలుగా చాక్కొని పెంచుకొని వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసుకొని నిత్యం స్కూల్కి వెళ్ళొస్తా అని చెప్పేసి ఏదైతే ఆ విద్యార్థి ఆ తల్లిదండ్రులకు చెప్పి స్కూల్కి వచ్చి మరి సాయంత్రం 4 తిరగకముందే ఆ యొక్క విద్యార్థి ఈరోజు ఒక విఘాత జీవుగా ఏదైతే నాసిరకమైన పనులు చేసి నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలని చెప్పేసి ఆ యొక్క పథకాన్ని శ్రీకారం చుడితే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, దీనికి బాధ్యతలు కొన్ని పేరెంట్స్ కమిటీ చైర్మన్ కూడా దీనికి బాధ్యులు. ఎందుకంటే వాళ్ళ యొక్క అథారిటీ ప్లస్ హెడ్ మాస్టర్ గారి అథారిటీతో ఈ నాడు నేడు పనులు అన్నీ కూడా స్క్రూటినీ జరుగుతాయి. మరి ఆ కాంట్రాక్టర్ కావచ్చు, దీనికి సంబంధిత ఏఈ గారు విద్యాశాఖలో ఇంత దుర్మార్గంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే చదువులకు నిలయంగా ఉన్నటువంటి సరస్వతి తల్లి నిలయంగా ఉన్నటువంటి కేఎన్ఆర్ పాఠశాల నెల్లూరు జిల్లాలోనే ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఎంతోమంది ఉన్నతమైన శిఖరాలకు ఎదిగినటువంటి ఈ యొక్క పాఠశాల, అలాగే గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా జిల్లాలో మొట్టమొదటి ర్యాంకు సాధించినటువంటి రాష్ట్రంలో ఫస్ట్ 2-3 ర్యాంకుల్లోనే కేఎన్ఆర్ పాఠశాల ఉంటుంది. మరి ఇటువంటి చదువుల నిలయాన్ని ఇంత దుర్మార్గంగా మహా అయితే అబ్బాయి 40 కేజీలు కూడా ఉన్నాడు. 40 కేజీలు బరువు కూడా అంటే చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు, కాదన్నాం, ఎవరైనా పొరపాటు చేసి ఉండొచ్చు. దాన్ని 40 కేజీలు బరువు కూడా ఉన్నాడు అబ్బాయి. ఆ గోడ పట్టుకోగానే పడిపోయిందంటే నిజంగా ఎంత దుర్మార్గం.
ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన తాలూకా రెస్ట్రిక్షన్స్ తీసుకోవాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గారికి ఉంది. మరి హెడ్ మాస్టర్ గారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం. హెడ్ మాస్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా కఠినమైన శిక్షలు పెట్టి వీళ్ళందరూ కూడా జైలుకి పంపాలని చెప్పేసి, ఇటువంటి ఘటనలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నిజంగా కూడా పట్టకొట్టు కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసి మా విద్యార్థి చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకుంటే మా యొక్క కుటుంబ పోషణ అంతా కూడా మెరుగుపడుతుంది ఒక మంచి ఆలోచనతో ఈరోజు నగరంలో ఒక ప్రముఖ స్కూల్లో చేర్పించి వాళ్ళు నిరంతరం కష్టపడుతుంటే ఇటువంటి ఘటన జరుగుతుంటే నిజంగా కూడా ఎంతోమందికి శోక సముద్రంలో నింపింది. విద్యార్థి సంఘాలుగా విద్యార్థి లోకం కూడా నిజంగా కూడా చాలా దురదృష్టమైన ఘటన. ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత స్థానిక అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకొని దీని మీద పూర్తి బాధ్యత వహించి ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, ఇక్కడైతే ఘటన జరిగిన తర్వాత భవనం నిర్మాణంలో ఉంది, ప్రవేశం లేదని బోర్డ్స్ అయితే పెట్టారు. కానీ విద్యార్థులు రాకుండా ఏదైనా ఫెన్సింగ్ లాంటిది కానీ ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది. జస్ట్ నామకే వాస్తే అన్నట్టు ఇప్పుడు కూడా చిన్న బోర్డ్స్ అయితే చిన్న బోర్డు లాగా ఒక పేపర్ ప్రింట్ తీసి తగిలించి పెట్టేశారు కొన్నిటికి. సో పిల్లలకు ఆ పేపర్ బోర్డ్స్ తెలిసేటువంటి అవకాశం లేదు. సో ఇక మీదటైనా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. మన పేరెంట్ అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, జరిగినటువంటి ఘటన గురించి మీరేం చెప్తారు? సార్, ఘటన గురించి మేమేం చెప్పగలం సార్? కాంట్రాక్టర్ మీద చెప్తున్నారు, ఇంజనీర్ మీద చెప్తున్నారు, హెడ్ మాస్టర్ మీద చెప్తున్నారు. మాకు అవన్నీ ఏం తెలియదు సార్. దాని గురించి ఆలోచించడానికి పెద్దోళ్ళు ఉన్నారు. నేను ఒక తండ్రిగా నా ముగ్గురు బిడ్డలు కూడా ఇక్కడే చదువుతున్నారు, 7th, 5th, 4th క్లాసు. ఆ పిల్లకాయల భవిష్యత్తు గురించి నేను ఆలోచించగలను. ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు నిర్మించబడుతుంది అనే దాని మీదే నా ఫోకస్ ఉంటుంది. అలాంటి ఇది లేదు సార్ ఇక్కడ. దానికి తగ్గట్టు టీచర్స్ లేరు, చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటారు. నేను అంటే ఎంతమంది టీచర్స్ ఉన్నారు అసలు ఇక్కడ? సబ్జెక్ట్కి ఇప్పుడు ఒక 3-4 కనిపిస్తుంటారు సార్. అది కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్సా లేదంటే బయట నుంచి వచ్చిన ఎయిడెడ్ స్కూల్ టీచర్సా అనేది తెలియదు. క్లాస్ రూమ్స్ అయితే చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటారు టీచర్స్. నేను టీచర్స్ మాట్లాడిన టీచర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. మస్తానే సార్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు, మా కొండారెడ్డి సార్ ఉంటారు. ఆ కొరత గురించే వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మాకు అవన్నీ ఏం తెలుసు సార్. మేము పిల్లల భవిష్యత్తు గురించే కదా ఆలోచిస్తాము. మాకు ఆ భవిష్యత్తు గురించి చాలా భయంగానే ఉంది. వాళ్ళు చాలా వెనకబడిపోతున్నారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు అక్కడ స్కూల్లో ఉన్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే పిల్లల్ని పంపిస్తారు. అక్కడ వేరే టీచర్స్ ఉంటారు, ఇక్కడ వేరే టీచర్స్ ఉంటారు. దానికి తగ్గట్టుగా టీచర్స్ ఇక్కడికి రారు. ఆ టీచర్స్ వీళ్ళెవరో వేరే చెప్తుంటారు. కానీ హెడ్ మాస్టర్ మాత్రం ఆ సారే. చాలా గొప్ప పేరు ఉంది. ఆ గొప్ప పేరు ఉండబట్టే నేను అయ్యప్ప గుడిలో ఉంటాం మేము. అక్కడి నుంచి నా పిల్లకాయలు ఆటోలో వస్తారు ప్రతిరోజు. ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి మాత్రం ఆలోచించదగినట్టుగా లేదు సార్. దీనికి పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యం తీసుకోవాలి సార్. సో మొత్తానికి ఎంతో ఆశలతో విద్యార్థులను ఇక్కడికి పంపిస్తాం చదివించడానికి. మేము కూడా అయ్యప్ప గుడి దగ్గర ఉండి కూడా స్కూల్కి ఉండేటువంటి మంచి పేరు వల్ల ఇక్కడికి పంపిస్తూ ఉంటే ఇక్కడ కేవలం ఒక 3-4 ఉపాధ్యాయులు మాత్రమే నామకే వస్తే అన్నట్టు ఉపాధ్యాయులు ఉన్నారు, టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఎన్నిసార్లు చెప్పినా కూడా గతంలో కూడా కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో ఈ కథనాలు అయితే వచ్చాయి. పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు కానీ అంత స్ట్రెంగ్త్ లేదు, అంటే టీచర్స్ లేరు, రిక్రూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని. సో వాళ్ళని కూడా రిక్రూట్ చేయలేదు. ఇప్పుడు కూడా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడే తిరుగుతూ ఉన్నారనమాట. సో వీళ్ళకి సంఘటన తెలియక. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం కూడా బ్లాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా నిర్మాణం ఆపేస్తే, నిర్మాణం పనులు ఆపితే గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్తూ ఉన్నారు. ఏదైతే నిర్మాణంలో పనులు ఉన్నాయి, ఈ పనులు పూర్తిగా చేపడితే గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది అని కొంతమంది అయితే చెప్తున్నారు. దానివల్లే ఆపేశారని కొంతమంది అయితే ఈ పనులు ఎవరైతే పేరెంట్స్ కమిటీ ఉందో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. సో వాళ్ళు చేపట్టినటువంటి నిర్మాణం అని కొంతమంది అయితే అధికారుల లోపం అని చెప్తున్నారు. ఎవరైతే దీనికి సంబంధించిన ఏఈ ఉన్నారో ఆయన అయితే లెంటిల్కి సంబంధించి బలమైనటువంటి నిర్మాణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కేవలం ఒక 30-40 కేజీల విద్యార్థి ఊగినంత మాత్రాన పడిపోతాయా అని కూడా అడుగుతూ ఉన్నారు. దానిపైన ఎక్కినంత మాత్రాన పడిపోతుందా, అంత నాసిరకంగా నిర్మిస్తారని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా జరిగినటువంటి నిర్మాణం మీద విద్యాశాఖ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు కాబట్టి ఈ ఘటన మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు బాధ్యులైనా కూడా బాధ్యులను అయితే శిక్షించాలి. ఆ తల్లి వేదన ఏదైతే ఉందో ఆ వేదనకు పరిష్కారం అయితే మనం చేపట్టేటువంటి పరిస్థితి కాదు. భవిష్యత్తులో ఇంకెవరికి ఇటువంటిది జరగకుండా అయితే చర్యలు తీసుకోవడంలో అధికారులు అయితే ఇక్కడి నుంచి అయినా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఏదో ఒక నామకే వస్తే స్లిప్ తీసి ఇక్కడికి రాబాకనే అని తగిలించేది కాదు. మొత్తం కూడా ఏదైనా ఫెన్సింగ్ లాంటి నిర్మాణం చేపట్టాలి. ఇకనైనా మేలుకోవాలి అధికారులు, మేలుకోవాలి, నిద్రపోకూడదు అధికారులు, మేలుకొని అటువంటి నిర్మాణం చేపట్టాలి. ఒకసారి కెమెరా చూపించండి. చిన్న
పేపర్ ఒకటి తగిలిచ్చి వదిలేశారు. భవనం నిర్మాణం ఉంది, ప్రవేశం లేదు అంటే ఎవరికి కంటి తుడుపు చర్య ఇది? ఎవరికి కంటి తుడుపు చర్య? పిల్లలకు తెలుస్తుందా? చిన్నపిల్లలు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుందా? సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మేలుకోవాలి, అధికారులు మేలుకొని ఇమ్మీడియట్గా దీనికి ఒక ఫెన్సింగ్ లాంటి నిర్మాణం చేపట్టి ఇక్కడ నో ఎంట్రీ జోన్గా మార్చి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత విద్యార్థుల్ని పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకుంటారని భావిద్దాం. కెమెరామ్యాన్ వంశీకృష్ణారెడ్డితో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842